సందర్భముగా పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని వాక్య భాగాలు మనం కొద్ది నిమిషాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. ముందుగా అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం గమనిద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26 నుంచి 32 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తౌలాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందుకు దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగుజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడ, మీ నామమునకు స్తోత్రములు. చదవబడిన వాక్య భాగంలో నుంచి ఈ నూతన సంవత్సరానికి ప్రభా కావలసిన వాక్య భాగాన్ని మీరే మాతో ఏం మాట్లాడనై ఉన్నారో ప్రభా, వట్టివాడను మట్టివాడను మీ నోటి బోరగా ఒక యంత్రముగా ఒక పరికరముగా ప్రభా నా ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని, ఈ నూతన సంవత్సరంలో మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి విధానాలు మేము పాటించాలో మేము గ్రహించులాగున మీరే మాతో మాట్లాడమని, చేరియున్న మా ప్రియులందరికీ మీ కృపలో మీ దీవెనలో నిండుగా ఈ సంవత్సరం అంతయు రాబో సంవత్సరంలో కూడా దయచేయమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయలమై ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి స్థానిక సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలములో ఈ నూతన సంవత్సరములో దేవుడు మనతో మాట్లాడినటువంటి కొన్ని అంశాలను మనం గమనించినట్లయితే, ఆయన భూమి మీద ప్రతి మనిషిని సృష్టించి ఆయన్ను వెదకాలి అనే ఉద్దేశంతో 27వ వచనంలో ఆయనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును అన్నాడు. నిర్ణయ కాలము, దేవుడిని వెదకటానికి ఒక కాలము. ఆ నిర్ణయం కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఇక్కడ మనం గమనించాలి, ఈ భూమి మీద యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి మనుషులను సృష్టించిన ఆయన మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయ కాలమును ఉంచాడు. ఆ నిర్ణయ కాలము మనం ఆయన్ని తడవులాడి అనే పదాన్ని ఉపయోగించాడు. తడవులాడి అంటే ఏదిరా, ఒక వస్తువు అడిగామనుకోండి, కర్రలో లేకపోతే బకెటో లేకపోతే ఇంకొచ్చిన వస్తువు అది అడిగినప్పుడు, మరి ఆ పార ఇటీరు అన్నప్పుడు పారా ఇట్టేట అంటున్నాం అనుకో,
ఏంద్రా తౌళ్ళాడుతున్నావు పారంతరాన్ని కనపడుతుంటే అంటారు. అర్థమవుతుందా? ఏంద్రా తౌళ్ళాడుతున్నావు కళ్ళెదురు కనపడుతుంటే పారద ఈవేంద్ర అంటారు. తడువులాడటం అంటే మనకు అర్థం కాని, మనకి గ్రహింపు కాని దాన్ని మనం తెలుసుకుంటాం ఎట్లోకట్లా, ఏదో ఒక ఆధారాన్ని చేసుకొని. అలా తెలుసుకుంటారని ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, ప్రతి మనుష్యుడు అలా ఉండాలని, భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము దాన్ని వెదకాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయ కాలమును నిర్ణయించాడు. కాలము, నూతన సంవత్సరంలో కాలం అనేది మనం గమనించాలి. కాలము ప్రతి ఒక్క విషయంలో మనం పాటిస్తూనే ఉంటాం. మనకు తెలియకుండానే ప్రతి సమయం కూడా ప్రార్థన చేసే విషయంలో కానీ, ఏ సందర్భాన్ని మీరు వివరంగా చెప్పాలంటే, ఇవాళ మంచి రోజైనా, ఇంకా 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 విపులంగా చెప్పాలంటే 12:30 శుభగడియ లేదా రాహుకాలం ఇనే ఉంటారు ఈ పదాలన్నీ. అర్థమవుతుందా? కాలము. అయితే ఆయన్ని తడువులాడి తెలుసుకోవటానికి, ఆయన్ని వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములు ఆయన వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. కాలాలు ఏర్పరిచాడు, పొలిమేరలు ఏర్పరిచాడు. కాలాలు ఏర్పరిచాడు, పొలిమేరలు. కాలాలు ఎక్కడ ఉన్నాయి, పొలిమేరలు ఎక్కడ ఉన్నాయి? కాలాలు మన దగ్గరే ఉన్నాయి, పొలిమేరలు కూడా మన దగ్గరే ఉన్నాయి. కాలాలకి అతీతుడు ఆయన. అందుకనే ఆయన గురించి మనం చదివేటప్పుడు ఆయనకి ఒకరోజు వచ్చేసి 1000 రోజుల్లాగును, 1000 రోజులు వచ్చి ఒక రోజులాగును ఆయన దృష్టిలో ఉన్నాయని చెప్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఆ మాటలు. నిర్ణయ కాలమును ఆయన విధించినప్పుడు, ఆయన ఏర్పాటు చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఆ కాలం వచ్చినప్పుడు, మనకు ఒక సమయం వచ్చినప్పుడు, మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని పరిశీలనగా తడవులాడి, అంటే ఇది వాస్తవమేనా, ఏదో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది దేవతలు ఉన్నారు, ఇది కరెక్టా తడవులాడి తెలుసుకోవాలి. నిర్ణయ కాలము, మన పొలిమేరలు అంటూ ఏమంటున్నాడు మరలా, మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆయన మన దగ్గరలోనే ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? యాడున్నాడు? దగ్గరలో. తడవులాడాలి, పరిశీలన చేయాలి, తెలుసుకోవాలి. ఎందుకో కూడా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే 28 వచ్చిన చూడండి, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ప్రతిదానికి అర్థం ఉంది. మనము ఆయనలో బ్రతుకుచున్నాము అంటే, దీన్ని వివరించాలంటే, మన ఈ మానవ ప్రాణకోటి లేదు, ఈ భూమి మీద ప్రతి జీవికి జీవాధారం ఆయనే. కలుగుగా కంటే ప్రతి జీవి సృష్టించబడింది. మానవుణ్ణి నిర్మించి జీవవాయువునుడగా జీవాత్మ ఆయన. అది దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళ, దేవుని సన్నిధికి రాకుండా తమ ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు అనేది ఆ విషయాన్ని పక్కన పెడితే, అందరూ కూడా ఆయనలో నుంచి వచ్చిన జీవం ద్వారా జీవిస్తున్నారు. ఆయనలో మనము జీవిస్తున్నాము, ఆయనలో మనము చెలిస్తున్నాము, ఆయనలో మనము ఉనికి కలిగి ఉన్నాము. ఈ ఉనికి అనే పదము కొద్దిగా హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఈ టెర్మినాలజీ అనేది కొంచెం చదువున్న వాళ్ళకి అర్థమయ్యే పదాలు ఉంటాయి. ఉనికి ఈ సాధారణంగా ఒక కనీసం 10వ తరగతి 7వ తరగతి చదివిన వాళ్ళకి ఈ పదాలు అర్థమవుతాయి. 1-2 సార్లు చెప్పాను మీకు. భారతదేశం యొక్క ఉనికి ఎల్లలు రాయండి అని ప్రశ్నిస్తాడు. దానికి 6 మార్కులు 7 మార్కులు ఉంటుంది ప్రశ్న. ఉనికి ఎల్లలంటే ఈ భూమండలం మీద ఊహారేఖలుగా గీయబడినటువంటి అక్షాంశాలు, రేఖాంశాలు అని ఉంటాయి. ఎవడో ఈ గీలా పోయి పెన్ను పెట్టుకొని ఊహాజనిత రేఖలు అనమాట. ఇన్ని డిగ్రీల నుంచి ఇన్ని డిగ్రీల వరకు ఇది ఈ అక్షాంశం, ఈ రేఖాంశం అని చెప్పబడినాయి. ఏదైతే మనం ఊహాజనితంగా గీయబడినటువంటి అక్షాంశాలు, రేఖాంశాల మధ్యలో ఉందో, ఏ కోణం మధ్య, ఏ డిగ్రీ, ఏ అక్షాంశాల మధ్య ఉందో చెప్పటాన్ని ఉనికి అంటారంటే పలానా సాటు ఉంది. ఈ గుండ్రమైనటువంటి భూగోళం మీద భారతదేశం అనేది పలానా చోట ఉంది, అమెరికా అనేది పలానా చోట ఉంది. దాని హద్దులు ఏంటంటే, ఒక పక్కన బంగాళాఖాతం, ఒక పక్కన అరేబియా సముద్రం, ఒక పక్కన హిమాలయ పర్వతాలు, ఇట్లా ఉంటాయి. ఉనికి హద్దులు, సరిహద్దులు, ఎల్లలు అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన? మనము
ఆయనలో ఆయన యందు బ్రతుకుచున్నాము. ఆయన యందు మనం బ్రతుకుచున్నాము. ఆయన లేకుండా ఎవరు బ్రతకలేరు. ఆయన అవకాశం ఇవ్వకుండా ఎవరు బ్రతకలేరు. గాలి ఆయనది. గాలి ఆయన ఇచ్చే గాలి పీల్చుకొనే మనం అందరం బ్రతుకుతున్నాం. ఒక్క 10 నిమిషాలు లేకపోతే పావుగంట కరెంటు తీసినట్టు గాలి తీసేస్తే ఆయన మనం బతుకుతామా? గాలి ఇస్త్రీ చేసేది ఆయన. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయాలనుకున్నప్పుడు ఆయన బలమైన గాలి వీచినప్పుడు సముద్రం 2 పాయలుగా విడిపోయింది. గాలి ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి వెళ్ళినో ఎవరికి తెలియదు. దాన్ని మనం చూడలేము, అనుభవించగలం అంతే. అలాగైతే మనము ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము, ఆయనలో చెల్లించుచున్నాము అని చెబుతూ మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారంటే, ఈ పత్రికలో ఆయన రాస్తూ ఏథెన్స్ వారులారా అని చెబుతూ ఏథెన్స్ పట్టణంలో ఆయన తిరుగుతూ సంచారం చేస్తూ వాళ్ళ గురించి చెబుతూ, అయా మీకు మీ దేశంలో ఉన్నటువంటి కవీశ్వరులు అనేవాళ్ళు ఉంటారు కదా, అంటే పురాణాలు కానీ లేకపోతే కొన్ని భవిష్యత్తు విషయాలు చెప్పగలిగేవాళ్ళు కానీ చెప్తూ ఉంటారు. మనం ఇది, మనం అది, మనం ఇలా పుట్టామని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చెబుతారు కదా దేవుడు సంతానమని. కరెక్టే కదా. అయితే కాబట్టి 29వ వచనం, మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపుకూడదు. ఈ ఉదయకాలంలో, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో మనము దేవుని సంతానమని, మనం ఆయనలో ఉనికి కలిగి ఉన్నామని, ఆయనలో చెల్లించుచున్నామని, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడని, ఆయన మనము తడవులాడి కనుగొనాలని ఆయన కొన్ని కాలాలని నిర్ణయించాడు. అందుకే అంటున్నాడు చూడండి, కాలములను అన్నాడు కదా, నిర్ణయ కాలములను, ఆ తర్వాత నివాస స్థలముల యొక్క పొలిమేరలను. పొలిమేరలు అంటే తెలుసు కదా, ఇక్కడ దాకా హద్దు, ఇక్కడ వరకు, ఇది ఇంత మటుకైనా ఒక పొలిమేరలు, ఒక అంత మటుకైనా ఖచ్చితం చేసిన విధానం, ఈ కాలంలో, ఈ సమయంలో, ఈ విధంగా అనే విధానాన్ని, నిర్ణయ కాలములను ఏర్పరిచి ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన్ని కనుగొనలేకపోవటం అనేది చాలా ఆశ్చర్యమైన విషయం. అందుకని చెప్తున్నాడు, మనం ఆయన సంతానమై ఉండి, మనం ఆయన సంతానమని తెలిసి కూడా బంగారంతో వెండితోటి చేసినటువంటి మనుషుల కల్పన ద్వారా చేసినటువంటి రూపింపబడిన వస్తువులను మనం వాటిలో దేవత్వం ఉందనే తలంచడం అనేది కరెక్ట్ కాదు, తలంచకూడదు అని చెబుతున్నాడు. ఈ 2025 సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మన ఆలోచనని మార్చుకోవాలి. కాలాన్ని ఇచ్చాడు. ఏ కాలాన్ని ఇచ్చాడు? 2025 సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. మనకు తెలుసు, మన కళ్ళెదురుగా ఎంతమందో 2025ని చూడాలని ఆశించి ఉండొచ్చు. 2024లోనే ఈ కాలాన్ని చూడలేదు. 2025లోకి మనం వచ్చామంటే ఆయన నిర్ణయించిన కాలం. ఒకవేళ ఈరోజు ఈ 2025 సంవత్సరం నీకు నిర్ణయించిన, ఈ 2025 నీకు నిర్ణయించాడేమో, అందుకనే నిన్ను ఉంచాడేమో ఇప్పటి వరకు తడవలాడి తెలుసుకోవాలని. నీ గృహాలు మన నివాసాల దగ్గర కూడా వస్తున్న వాక్యం మనము కనుగొనాలని, తడవలాడి తెలుసుకోవాలని, కనుగొనాలని మనకిచ్చిన అవకాశం. ఈ 2025 సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. మీరు ఇచ్చిన అవకాశం ప్రభా, ఈ నూతన సంవత్సరం, ఈ నూతన కాలం అనేది నా కోసమే ఉంచావు అన్నట్లుగా మనం అనుకోవాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆడ నిర్ణయ కాలం ఇచ్చాడు, మనకు దగ్గరగా ఉన్నాడు, మనకి అందుబాటులో ఉన్నాయని మనం తెలుసుకోవాలి. మనకు అందుబాటు అంటే ఏమి లేదు ఇక్కడ. ఈ 2025 సంవత్సరంలోకి రావటమే మనకు అందుబాటు. మనకి ఇంకా అవకాశం ఇచ్చాడు తెలుసుకోవటానికి. తెలుసుకున్న వాళ్ళైతే ఆయనతో ఇంకా సన్నిహితంగా సహవాసం కలిగి ఉండటానికి ఇంకా అవకాశం. ప్రభా, నేను తెలుసుకున్నప్పటికీ కూడా మీతో నేను కలిసి ఉండలేకపోతున్నాను ప్రభా, మరొక సంవత్సరాన్ని నాకు దయచేసావు, మాకు దగ్గరగా ఉన్నావు, మా పొలిమేరలకు దగ్గరగా ఉన్నావు, తడవలాడి తెలుసుకోవడానికి తగిన నిర్ణయ కాలాలు ఇచ్చావు. ఇది ఈ కాలం లేదు, ఈ సంవత్సరం కూడా నా కోసమే ఉంచావేమో, నీతో గడపాలని నన్ను ఉంచావేమో, నిర్ణయం తీసుకోండి అంటే ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే అజ్ఞాన కాలములు అన్నాడు. ఎప్పుడు? ఆయన రాకముందు, ఆయనకు ముందు కాలంలో అజ్ఞాన కాలం, చూచి చూడనట్లుగా ఉన్నాడు అన్నాడు. ఆ అజ్ఞాన కాలములను ఏమంటున్నాడు? దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని
మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. నిర్ణయకాలం ఇచ్చాడు, దగ్గరగా ఉన్నాడు. మనం దేవుని సంతానమై ఉన్నాము. దేవుని సంతానమైన మనము ఇప్పుడు ఏం చెబుతున్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలి. గతంలో గడిచిపోయిన సంవత్సరాలు లేదా గడిచిన కాలంలో అవన్నీ మనకు సంబంధం లేదు. ఇక ఒకవేళ ఈ 2025 సంవత్సరంలో గతంలో నువ్వెలా జీవించావో అది అజ్ఞాన కాలం కింద వేసుకో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అజ్ఞాన కాలం కింద వేసుకో. దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్లుగా ఉన్నాడు. 2024 సంవత్సరం వరకు నువ్వేం చేసావో, ఏం మాట్లాడావో, నీ దృష్టికి దేవుడు నీకు ఇచ్చిన వాక్యం ఇదే. ప్రభువా 2024 వరకు నేనేం చేశానో, ఏమి ఎలా ఉన్నానో, ప్రభువా నన్ను ఇబ్బంది పెట్టకుండా, నన్ను చూచి చూడనట్లుగా, నాకు రావాల్సిన శిక్ష నాకు ఇవ్వకుండా నన్ను మంచిగా ఉంచడానికి నాకు ఒక కాలాన్ని ఇచ్చావు. 2025 సంవత్సరం ఇచ్చావు. ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఆ కాలం గడిచిన కాలం అయితే చూచి చూడనట్లుగా ఉన్నావు ప్రభు. 2024 దాకా చూచి చూడనట్లుగా ఉంటేనే నేను నీకు ఇష్టం లేని జీవితం జీవించినప్పటికీ 2025 సంవత్సరంలో ప్రవేశించగలిగాను. అది నీ కృపే. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచారు చూస్తూ ఉండగానే, 2025లోకి రాలేదు. ఆ అజ్ఞాన కాలంలో చూచి చూడనట్లుగా, అంటే గత కాలంలో ఆయన మనల్ని ఏమి చేయలేదు అంటే నిన్నేదో మంచి స్థితిలోకి తీసుకెళ్లాలని 2025లోకి కూడా తీసుకొచ్చాడు. ఈరోజు ఈ ఉదయ కాలంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక తీర్మానం చేసుకుందాం. 2024 గడిచిపోయింది. అజ్ఞాన కాలం అనుకోండి, చూచి చూడనట్లుగా అజ్ఞాన కాలం. మీకు తెలిసో తెలియకో, లేదా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసో తెలియకో, చూచో చూడకూడని, తినకూడని, మాట్లాడై ఉండొచ్చు. వదిలేసేయండి 2024. ప్రభు ఈ నూతన సంవత్సరం నాకు ఇచ్చావు, ఈ నూతన సంవత్సరంలో ఏం చేయమంటావు ప్రభు అంటే ఆయన ఏమంటున్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎవరికి ఆజ్ఞాపించుచున్నాడు? మనుషులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనుషులమేనా అమ్మా? మనుషులమే. అందరూ అంతటా మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మా ఇంట్లో సెల్ ఫోన్ ఉంది, మా ఇంట్లో 2 కోడిపెట్టలు ఉంది, మా ఇంట్లో మంచి పొట్టేలు ఉంది, మా ఇంట్లో మంచి పందెం కోడి పుంజు ఉంది. వాటికేమో నాకు తెలియలేదు ప్రభువా. మారు మనసు పొందాలన్నావు కానీ ఎవరికో చెప్పలేదు కాబట్టి మా కోడికి మారు మనసు పొందించాను. మా కుక్క పేర్లు ఉంటాయి కదా, పప్పీలో డప్పీలని, ఆ కుక్కకి మారు మనసు పొందించాను. నాకని చెప్పలేదు కదా ప్రభు అనుకుంటారేమో. అట్లా మీరు రాంగు. అంటే మన మీద ఆయన క్వశ్చన్ మార్క్ వేయాల్సి వచ్చిందని ఆయన ముందుగానే క్లారిటీగా ఇస్తున్నాడు. ఏమని? అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాను. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనుషులమే కాబట్టి ఇదెవరికి? మనకే. నూతన సంవత్సరంలో గతకాలం గడిచిపోయింది. మనం ఏం చేసామో, ఏం చూసామో, ఏం తిన్నామో వద్దు, గుర్తు చేసుకోవద్దు. గుర్తుకొచ్చినాయి అంటే అపవాది చేసేది ఆ పని. రేయ్ భాస్కర్రావు, 2024లో పలానా రోజున పలానా సాట్ ఇట్లా చేసావు కదరా, నువ్వు బాప్తీసం తీసుకుంటావా? నువ్వు తీర్మానం చేస్తావా? మొన్నటిదాకా అట్టుంటే అట్ట తీర్మానం చేస్తావు, ఊరుకోరా అంటాడు. ఎవరు? అపవాది. ఇప్పుడు కాదులే ఇంకో సంవత్సరం, ఎన్ని మానుకున్న తర్వాత తీర్మానం చేసుకుంటా. ఇంకొకటి ఉందయ్యా, అది కూడా వదిలేసి తీర్మానం చేస్తా. ఎవరు ఇవన్నీ చేసేది? అపవాది. నిన్ను తీర్మానం చేయనీయడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అపొస్తలులు ఏం చెబుతున్నాడు? తెస్సలోనికీయులకి, ఎఫెసు వారికి చెబుతున్నాడు, గతకాలం అయిపోయిందయ్యా. ఎవరికి చెప్తున్నాడు? బతికున్న వాళ్ళకే చెప్తున్నాడు. ఆ రోజు ఈ లెటర్ రాసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకే చెప్తున్నాడు అన్నమాట. ప్రాక్టికల్గా, ప్రత్యక్షంగా వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని? గడిచిపోయింది కాలం గడిచిపోయింది, వదిలేసేయండి, మీకు తెలియదు అజ్ఞాన కాలం. మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఆయన మన మధ్య ఉన్నాడు, మనకు దగ్గరలో ఉన్నాడు. మనమందరం అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అలాగైతే ఈ మధ్యాహ్న కాలంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనుషులమే అనుకుంటున్నాను నేను. ఎవరికైనా అనుమానం ఉంటే నేనేం చేయలేను. అందరూ అంతటా మారు మనసు పొందవాలి. ఎందుకనగా అన్నాడు చూడండి, మరలా ఏమంటున్నాయి అక్కడే రాస్తున్నాడు చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత
నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఆడ కాలాన్ని నిర్ణయించాడు. మనం మారు మనసు పొందాలని. మనం ఆయన సంతానమై ఉన్నాము. దేవతల్ని పూజించకూడదు, ఆయన్నే మనం పూజించాలి. మరి ఆయన ఏడయ్యా అంటే ఆయన ఏడి ఎట్లా పూజించాలి? కంటికి కనపడితే కదా పూజించేది. కొబ్బరికాయో లేకపోతే సాంబ్రాణి కడ్డీలో ఆర్తికపురం పెట్టి దండం పెట్టుకోవాలి కదా, ఎదురుగుంటే కదా కొట్టగలిగే చేయగలిగి. అలా అంటారేమోనని ఏం చెప్తున్నాడు ఆయన చూడండి. ఎందుకనగా తనను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. కాలము ఒక రోజు ఉంది. నూతన సంవత్సరం వచ్చింది 2025. అందరికీ వస్తుంది. నమ్మిన వాళ్ళకి వస్తుంది, నమ్మని వాళ్ళకి వస్తుంది. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది అది? తీర్పు దినం. నమ్మిన వాళ్ళకి వస్తుంది, నమ్మని వాళ్ళకి వస్తుంది. నమ్మిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారు, నమ్మని వాళ్ళు ఆయనకు దూరంగా వెళ్తారు. చాలామంది నరకం అంటే భయపడతా ఉంటారు. నరకం అంటే ఏం లేదు, దేవునికి దూరంగా పోవటమే, దేవునికి సంబంధం లేకుండా పోవటమే. ఈ లోకంలో మనం కూడా గమనిస్తూ ఉంటే మన పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి దూరమై ఉన్నప్పుడు చూడండి, మాట్లాడుకుంటారు, మంచిగానే ఉంటారు. అమ్మ అని ఫోన్లో ఫోన్ చేస్తారు, బాగున్నామమ్మంటారు, బాగానే ఉన్నా, తిన్నామంటే తిన్నామంటారు, అంతా ఉంటుంది. కానీ బాధ ఉంటుంది. తల్లి ఆమె ఈ ఊరిలో ఉంటే పిల్లలు బెంగళూరులో ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే పిల్లలు ఫారిన్లో ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే పిల్లలు ఒంగోలులో ఉంటారు. సంతోషం ఉండదు, బాధ. తెలియదు ఆ బాధ. ఊరికి వాళ్ళకి అనిపించే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది ఆ బాధ. ఎందుకు ఆ బాధ? ఎడబాటు, దూరం అయిపోవటం, కలిసి ఉండలేకపోవటం. అందుకని చెప్తున్నాడు అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్తున్నాడు. చూడండి, ఒక దినాన్ని నిర్ణయించాడు, మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఏమయ్యా పౌలు, ఏదో చెప్తున్నావు నువ్వు, ఏంటి నువ్వు చెప్పేది? మేమేం చేయాలి? అందరికీ ఆధారం కలిగి చేశాడు. ఏంటిది ఆధారం అంటే ఆయన మృతులలో నుండి లేచాడు. అసలు ఎందుకు మృతులయ్యాడంటే మన పాపముల నిమిత్తం మృతుడయ్యాడు. మన శాపముల నిమిత్తం ఆయన రక్తము చిందించాడు. ఆ అజ్ఞాన కాలంలో ఆయన చూచి చూడనట్లుగా ఉన్నాడు. గత 24వ సంవత్సరం వరకు ఏ వయసులో ఉన్నా సరే. ప్రసంగి జ్ఞానకర్త అంటాడు, ఏమంటాడు? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తనైన యెహోవాను స్మరణకు తెచ్చుకుంటాడు. కానీ మనం ఏమంటామంటే తెలుసా, కుర్రోళ్ళు కదంట అబ్బాయి, అప్పుడే ఎందుకు ప్రార్థనకి, ఇంకొద్ది కాలం అయిపోయిన తర్వాత ముసలోళ్ళు అయిన తర్వాత అప్పుడు అన్నీ అనుభవించిన తర్వాత ప్రార్థనకి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళామనుకో, గబక్కన ఏమైనా చేయకుండా చేసి ఏమైనా చూసామనుకో, అంత ఉండలేనోడు ఎందుకు అని ఏదో నీతులు చెబుతారు, ఎవరికి అర్థం కాని నీతుల్లాగా చెబుతారు. కానీ బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ ఏం చెబుతుంది? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఆధారమును కలుగు చేశాడు. ఆయనను లేపిన మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఏం ఆధారం ఉంది భూమి మీద? ఏముంది భూమి మీద ఆధారం? ఆయనలో మనం చెల్లిస్తున్నాము, ఆయనలో మనం ఉలిక్కి కలిగి ఉన్నాము, ఆయన యందు మనం జీవించుతున్నాం. ఆయనలో ఉన్న మనము, ఆయనకి బయట ఉన్న ఆయన మనలోకి వచ్చేసాడు. అందుకే ఏర్పడింది క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఎవరు కాదనలేరు, ఎవరు దాన్ని ఏం చేయలేరు. బలమైన ఆధారం, చరిత్రకి పునాది. ఏ దేశములైనా సరే, ఎక్కడ చరిత్ర అయినా సరే క్రీస్తు శకం రాయాల్సిందే. శక సంవత్సరము చెప్తారు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. మీకు అలవాటు తెలియదులే. పొద్దున్నే రేడియో పెట్టగలిగితే 5:55 అనుకుంటా, 6:05 వస్తుంది. ఆ రోజు తేదీ, ఆ సంవత్సరం చెప్తారు రేడియోలో. సంవత్సరము శక సంవత్సరం అని, క్రీస్తు పూర్వం అని రెండు చెప్తారు. మనం గమనించాలి ఆయన ఆధారం ఎలా అన్నాడు. ఈ ఉదయ కాలంలో మనం గమనించినట్లయితే ఆది కాండంలో 1వ అధ్యాయంలో
5వ వచనంలో చీకటి రాత్రి అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. ఆ తర్వాత మరలా 8వ వచనంలో కూడా, ఆ తర్వాత వరుసగా 13వ వచనంలో, ఆ తర్వాత 19వ వచనంలో, ఆ తర్వాత 23వ వచనంలో అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. ఆ ఒక దినాన్ని ఆయన లెక్కేసుకుంటూ 7వ దినం 6వ దినం అని లెక్కేసుకుంటున్నాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం రాకముందు ఎలా లెక్కేసుకునేవాళ్ళు? ఇప్పటికి కూడా మన దేశంలో కానీ లేదా మన ఊరిలో కానీ ఎన్నేళ్ళరా మీ ఓడికా అంటే, మా ఓడికా ఎన్నో సంవత్సరం తెలియదు కానీ పెద్ద తుఫాను వచ్చిల్లా నాకు తెలియదులేండి, నేను పుట్టలేదు. మన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలుసు. మన ఊళ్ళో వాళ్ళందరూ ఆ బ్యారినీల్లో రైతులు ఇళ్ళ దగ్గర ఉన్నారంట. ఆ పెద్ద తుఫాను ఎంత పెద్ద తుఫాను నాకు తెలియదు. పెద్ద తుఫాను వచ్చిల్లా అప్పటికి 2 ఏళ్ళు రా ఇడికా, అప్పుడు 9 నెలలు రా ఈ అమ్మాయికే. క్రీస్తు పూర్వం కూడా దేవుని గ్రంథంలో మనం గమనించినట్లయితే 7 రోజులు ఎట్టయినాయి? 7 రోజులు ఎక్కడి నుంచి ఎక్కడికి 7 రోజులు అయినాయి? ఏ డేట్ నుంచి లెక్కేసుకుంటే 7 రోజులు అయినాయి? ఉందా ఆడేమన్నా? ఉదయము హస్తమయం కాగా ఒక దినం. క్రీస్తుకు పూర్వం కూడా బహుశా అక్కడున్న సందర్భాల్లో, ఆ దేశాల్లో ఉన్న సంఘటనలో ఒక పెద్ద తుఫాను లేకపోతే ఇంకొక పెద్దది ఏదైనా సంఘటన జరిగితే, ఆ సంఘటన జరిగి ఇప్పటికి ఎన్ని ఏళ్ళు రా అంటే 20 ఏళ్ళు. ఆ సంఘటన జరిగిన తర్వాత 10 ఏళ్ళకి పుట్టింది ఈ పిల్ల అంటే, అది జరిగి 20 ఏళ్ళు కాబట్టి, అది జరిగిన తర్వాత 10 ఏళ్ళకి పుట్టింది కాబట్టి ఈ పిల్లకి 10 ఏళ్ళు. ఆధారం కాలం ఆయా ప్రాంతాల్లో అలా ఉండుండొచ్చు బహుశా. అయితే అందరికీ ఆధారం వేశాడు. ఏమని చేశాడు? కాలాన్ని నిర్ణయించేశాడు. నా పుట్టుకతోటి అన్నట్లుగా అది ఎంత లోకానికి ఎంత ఆశ్చర్యమైన విషయమో. ఆయన పుట్టుకనేది ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కటి ఉండొచ్చు. మనకు పెద్ద తుఫాన్ అయితే ఇంకోళ్ళకి ఇంకోటి అలా వాళ్ళ కాలాలని, వాళ్ళు పుట్టిన సమయాల్ని, వాళ్ళు పుట్టిన రోజుల్ని లెక్కేసుకున్నారేమో బహుశా. ఇప్పటికి ఇన్ని రోజులైంది నేను పుట్టాను, ఇన్ని సంవత్సరాలైందని ఎప్పటి నుంచి లెక్క లేదు. ఎప్పటి నుంచి లెక్క వచ్చింది? ఆయన ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి. అందుకే అంటున్నాడు అపొస్తలుల కార్యంలో, ఏమంటున్నాడు? ఆయన ఆధారమును కలుగు చేసినాడు. ఉదయ కాలంలో ఈ నూతన సంవత్సరంలో మనము నిర్ణయాలు తీసుకుందాం. ఆయన కాలమును నిర్ణయించాడు. ఏమి నిర్ణయించాడు? ఆయన్ని తెలుసుకోవాలని ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆయన్ని తెలుసుకోకపోతే, ఆయన్ని తెలుసుకున్న ఒక దినాన్ని కూడా నిర్ణయించాడు. ఏ దినం? తీర్పు దినం. నూతన సంవత్సరంలోకి ప్రవేశించబడ్డ మనము, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు మన పాపముల నుండి విమోచించటానికి. ఈ 2025 సంవత్సరంలో మనకు ఒక తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినము నీతిని అనుసరించి అన్నాడు. చూడండి 17వ అధ్యాయంలో, అపొస్తలుల 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నీతిని అనుసరించి. ఎందుకనగా నీతిని అనుసరించి, నీతిని అనుసరించి. ఏ నీతి? ఎవరి నీతి? మన నీతి ఎలా ఉంది? మురికి గుడ్డ వలె ఉంది. మన చెడ్డ కార్యాలు కాదు, మన మంచి పనులే, మన నీతి క్రియలే చెడ్డగా ఉంది, మురికి గుడ్డలాగా ఉంది. ఇక మనకు నీతి ఆడుంది? మనం నీతిమంతులుగా చేయబడాలంటే అబ్రహాం విషయంలో జరిగింది. ఏమన్నాడు? దేవుడు ఆయనను నమ్మిన కనుక అది నీతిగా ఎంచబడింది. మనం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ కొంచెం క్లారిటీగా వినాలి. ఎంచబడటం వేరు, తీర్చబడటం, ఎంచబడటం అంటే మనం నీతిమంతులు కాదు, నీతిమంతుల జాబితాలకు లాక్కున్నాడు అంతే. అర్థమవుతుందా? మనం నమ్మాలి. నీతిని అనుసరించి తీర్పు జరగబోతుంది. భూలోకానికి ఒక దినం ఉంది. ఆ దినం కొరకు మనం సిద్ధపడాలి. ఆ దినం కొరకు ఈ నూతన సంవత్సరంలోకి ఇక్కడ కూర్చున్న మనమందరము ప్రవేశింపబడ్డాం. ఈ సత్యాన్ని గ్రహించి ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మనకు సమీపంగా ఉండి
మన కొరకు ప్రాణత్యాగం చేసి తిరిగి లేచిన వ్యక్తిగా ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన్ను నమ్మితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మన పాపాలు క్షమించబడతాయి. మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిని అనుసరించి జరగబోయే తీర్పులో మనము నిలబడి నీతి అనుసారంగా మనము, ఆయన నీతి అనుసారంగా మనము రక్షణలోకి, నిత్య జీవంలోకి వెళ్తాం. ఆయన నీతిని అనుసరించి, మన నీతి కాదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను ప్రతి డిసెంబర్కి, అదే 31కి పేదవాళ్ళకి తలా 100 రూపాయలు ఇస్తాను, లేకపోతే కొంతమందికి చీరలు ఇస్తాను. నిన్న నేను గృహప్రవేశానికి వెళ్తే మన మొత్తన సీనన్న, మన సంఘానికి వచ్చే స్వప్న ఉంది కదా, వాళ్ళ భర్త సీనన్న, ఎరా బాగున్నారా అన్నాడు. బాగున్నామన్నాడు. అరే మీ దయ్యన్న కొడుకు బాగున్నాడంటరా అన్నాడు. అదే బాగోలే, కొంచెం బాగా కొద్దిగా ఒళ్ళు వచ్చినట్టుగా ఉండి పెద్దగా తిరగట్లేదన్న. రే, నేను చేగురుపాడులో ఉన్నప్పుడు ప్రతి డిసెంబర్కి కొత్త సొక్క ప్యాంట్ వాడికి ఇస్తాను రా. ఏడు రాలేకపోయాను, వాడు ఖచ్చితంగా వస్తాడు మా ఇంటికి వెళ్ళి, వాడి కోసం ముందు కొనక్కొచ్చి పెడతానని చెబుతాడు. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, మనమేదో పేదవాడికో లేకపోతే డబ్బు లేనివాడికో లేకపోతే ఎవరికో హెల్ప్ చేయొచ్చు, మంచిదే, కానీ మన నీతి పనిచేయదు. ఈ మధ్యాహ్న కాలంలో ఒకవేళ అలాంటి ఆలోచన కలిగి ఎవరైనా ఉంటే దాన్ని తీసేసుకోండి. మన నీతి పనిచేయదు. ఆయన నీతిని అనుసరించి, ఆయన నమ్మటం ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడతాము. ఆయన నీతిని అనుసరించి తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులో మనము ఆయన వైపు ఉండాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రభువా, 2024 సంవత్సరము గడిచిపోయింది, చూచి చూడనట్లుగా వదిలేసావు. నేను కూడా ఏదో చేశాను, ఏదో విన్నాను, ఏదో చూశాను. అయినప్పటికీ నన్ను 2025లోకి ప్రవేశించిపెట్టావు. ఎలా ప్రవేశించబెట్టావంటే, నేను చేసినవన్నీ కూడా నువ్వు చూసి చూడనట్లుగా వదిలేసావు. ప్రభా, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకే స్తోత్రములు ప్రభు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకొని ధన్యుడు ధన్యురాలు కావాలని ప్రభువు నామమున హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడా, మీ నామములు స్తోత్రములు. చెప్పండి వాక్య భాగాల్లో ప్రభా, కాలము, ఒక నిర్ణయ కాలము